తమ్ముడు ఉమర్ గారికి ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటాం. ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి అన్ని సంఘాలు అన్ని తరహా మనుషుల ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇకపోతే బాబన్ సార్ గారు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలని పెద్దలు పరిష్కరిస్తారు. కానీ మా ఉద్దేశం యాజ్ ఎ డీసీఎఫ్ ఫౌండర్గా దుర్దేకుల ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒక అజెండాను ఏర్పాటు చేశాం. ఏంటంటే ముందు ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం, రచ్చ గెలిపించేవాళ్ళు రచ్చ గెలిపిస్తారు, ఇంట గెలిపించేవాళ్ళు ఇంటి గెలిపించాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం మా తరఫు నుంచి చేస్తున్నాం. అదేంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాల సమస్య ఎక్కువగా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి అంటే ఒక ఏజెంట్ మన దుదేకుల సంఘం నాయకులు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తే అది ఇష్యూ చేస్తున్నారు. కానీ అందులో పొరపాట్లు జరుగుతున్నాయి. చాలా పొరపాట్లు ఏ విధంగా అంటే ఇప్పటికి కూడా ఏదైతే అగ్రవర్ణ మనుషులుగా ఉండి బీసీలోకి వచ్చారో వాళ్ళు ఇప్పటికి కూడా మన సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగాలు తర్వాత వచ్చేసి ఎంబీబీఎస్ సీట్లు లేటెస్ట్ గా 4 ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళకి పోయినాయి. ఒకటి ఫైండ్ అవుట్ చేసాము. ఫైండ్ అవుట్ చేసి ఆ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కి లెటర్ రాయడం కూడా జరిగింది. దాని మీద పోరాటం మొదలు పెట్టాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మన దగ్గర ఆడిట్ లేదు. ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తులు లెటర్స్ ఇస్తున్నారో ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఆడిట్ పెట్టుకోవట్లేదు. ఎవరికి లెటర్ ఇచ్చాం, దానికి నిబద్ధత ఉందా లేదా, ఎంక్వైరీ జరిగిందా లేదా, రేపు సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ముందు రావాలంటే దానికి ఒక విధానాన్ని ఎంచుకోవాలి. మా తరఫు నుంచి చిన్న అభ్యర్థన ఏంటంటే డీసీఎఫ్ నుంచి ఒక ఆన్లైన్ విధానాన్ని ఏర్పాటు చేశాం. సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఆన్లైన్ విధానాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఏర్పాటు చేసిన ఎవరైతే సంఘానికి సంబంధించిన అభ్యర్థిగానే రిప్రజెంటేటివ్ నెంబర్లో ఇచ్చిన లెటర్ ఖచ్చితంగా దానికి రిజిస్టర్ అవుతుంది. 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఇష్యూ చేశారో ఆ లెటర్ అనేది మనకు తెలుస్తుంది. ఈ తెలిసినప్పుడు మనం లీగల్ గా ఫస్ట్ మనం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద కాబట్టి కొంత భయంతో తప్పుడు లెటర్లు ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్తాం. ఈ మధ్య నేను పర్యటించిన ప్రాంతాల్లో అద్దంకి ప్రాంతంలో కూడా చాలా మంది టీచర్స్ అంటారు మన సర్టిఫికేట్లు పెట్టుకుని లెటర్ తీసుకున్న పరిస్థితి ఉంది. రీసెంట్ గా నేను చెప్పినట్టు 4 ఎంబీబీఎస్ సీట్లు మన వాళ్ళకి రావాల్సిన వాళ్ళు దోచుకున్నారు. అది ఆ విషయం కూడా అవసరం ఉంది. మండల స్థాయిలో ఉన్నటువంటి మన క్యాడర్ ని మన ఏదైతే ఉంటారో ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, ప్రధాన వీళ్ళకు కూడా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జాగ్రత్తగా లెటర్స్ ఇష్యూ చేసి మన వాళ్ళకి అవకాశాలు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇక బీసీ బి నుంచి బీసీలోకి మారుస్తున్నారు మన వాళ్ళని. అది కూడా చాలా పెద్ద సమస్య ఉంది. మేము ప్రత్యక్షంగా కనుక్కొని అడిగినప్పుడు ఏమంటున్నారంటే అందరూ ముస్లింసే కదా అంటున్నారు. ఎస్, మీరు ఆల్ ముస్లిం, యాక్సెప్ట్ దట్. అందరూ ముస్లిం అయినప్పటికీ రాజకీయంగా కానీ, రిజర్వేషన్ పరంగా కానీ, వెనకబాటు పరంగా కానీ మన వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి బీసీ వచ్చిన తర్వాత కొంత ముందుకెళ్లారు. కానీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే సెంట్రల్ లెవెల్ జాబ్స్ కానీ, రాజకీయంగా కానీ, సెంట్రల్ లెవెల్ చదువులో కానీ బీసీఈ పనికిరాదు కాబట్టి ఇప్పటికి కూడా మన బీసీబీ సర్టిఫికేట్ తీసుకున్నారు. దీని మీద కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక రాజకీయంగా వస్తే రాజకీయంగా మనం మైనారిటీలుగా పోయినంత కాలం మనకి పెద్ద రిజల్ట్ రాలేదండి. ఇప్పటివరకు సార్ చెప్పినట్టు 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాం. మైనారిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నాం. అధికారికంగా ఇవ్వకపోయినా మనం అనధికారికంగా మైనారిటీలో భాగమే. కానీ ఇప్పుడు బీసీ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో 42% రాజకీయ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో మనం భాగస్వామ్యం అయితే రాబోయే రోజుల్లో మనం కూడా 42% ఎలిజిబుల్ అవుతాం. ఆ ప్రయత్నంలో మన వాళ్ళకి చాలా మందికి రాజకీయ పదవులు, రాజకీయ అవకాశాలు వస్తాయి. ఈ విధంగా ప్రయత్నం చేయాలంటే మన జనాభా లెక్కలు కూడా బలంగా ఉండాలి. 2%, 3% లేదు 0.4% మనం చూపిస్తున్నారు. ఇదే పాయింట్ తీసుకొని నేను బీసీ సంఘాలతో ఈ మధ్య మాట్లాడినప్పుడు మీ దేకులం మాది దూదేకుల కులస్థలమై మేము బీసీపీ 5లో ఉన్నాము అన్నప్పుడు మీ జనాభా పర్సెంట్ ఉండేది 0.4% కదా, 2 లక్షలు 3 లక్షలు ఉన్నారు. మీకు ఎలాంటి ఆఫర్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ నినాదం ఏంటంటే మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మనం జనాభా లెక్కల్ని ముందుగా ప్రథమ స్థానంలో పెట్టి దాన్ని బిల్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
దీనికి చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు, ప్రభుత్వాలకు సరైన రిప్రజెంటేషన్స్ లేవు, ప్రభుత్వాల మీద పోరాటం రాజకీయంగా విడిపోయి రాజకీయ పార్టీలకు మనం అనుకూలంగా ఉన్నంతసేపు ఇలాంటి పోరాటాలు మనం ఫిల్ఫిల్ చేయలేము. ఒక మెట్టు పక్క చేసి ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి యువతని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలో చూస్తే గత 30-40 సంవత్సరాలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, 100 సంవత్సరాల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో కావచ్చు, దూదేకుల సంఘ నాయకులు ఎవరున్నారంటే అగ్రస్థానంలో 2-3 పేర్లు వినిపిస్తాయి. ఈ 2-3 పేర్లు వినిపించడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి రకరకాల పౌరుషుల కార్యకర్తలు చాలా ఆవేదన గురవుతున్నారు. వాళ్ళని లైన్ లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మైనార్టీలో చూస్తున్నా కానీ ఊరికి 10 మంది నాయకులు ఉంటారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మనం కూడా మన సంబంధించిన రాజకీయ నాయకులను పెంచాల్సిన అవసరం ఉంది. యువతకి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక సంఘాల విషయానికి వస్తే ఇప్పుడు ఉమ్మడి ఐక్య వేదిక అన్నారు సార్. ఉమ్మడి ఐక్య వేదిక అంటే మనం ఏం చేయబోతున్నాం, ఆ సంఘాలకు సంబంధించిన సంఘాలు 4 సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ పాత్రను కూడా డిఫైన్ చేస్తారు. ముందు ఈ సంఘాలకు సంబంధించి ఎవరెవరు ఏంటి అజెండా ఫాలో అవుతున్నారు, ఏ ప్రయత్నం చేస్తున్నారు ముందు తెలుసుకున్న ప్రయత్నం చేసి దాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి దాని తర్వాత ఉమ్మడి ఐక్య వేదిక ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కార్యాచరణ చేస్తే నేను అన్నట్టు ఎంత గెలిచేవాడు ఎంత గెలిచడానికి ప్రయత్నం చేస్తాడు, రచ్చగెలవడానికి ప్రయత్నం చేస్తాడు, రచ్చగలుగుతాడు. ఇద్దరి మధ్య సయోధ్య ఉంటుంది, ఒకరి మధ్య డిస్ప్యూట్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ కుల సంఘమైనా కానీ అన్ని కులాల్లో చాలా సంఘాలు ఉన్నాయి. యాదవ సంఘంలో 10 సంఘాలు ఉన్నాయి, యాదవ కులంలో 10 సంఘాలు ఉన్నాయి, కుటుంబ సంఘంలో 10 ఉన్నాయి, కమ్మ సంఘంలో అన్నింటిలో ఉన్నాయి. మనలో కూడా అలా డిఫరెంట్ భావజాలంతో ఉన్నాడు. ఒక్కొక్క సంఘం పెట్టుకున్నమాట వాస్తవమే. డిఫరెంట్ భావజాలం అంటే వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి, జనాల దగ్గర పోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి యువతని రాజకీయంగా అభివృద్ధి చేయడానికి సంఘాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రతి సంఘం ఏం చేయాలి అంటే ఒక స్థిరమైన అజెండాను ఏర్పాటు చేయాలి. ఈ అజెండా అనే మాట గత 15 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. ఒక స్థిరమైన అజెండా, దాన్ని కేవలం రిజర్వేషన్ బేస్ చేసుకున్నాం, వక్ఫ్ బేస్ చేసుకున్నాం కాకుండా క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం ఎవరు పనిచేయాలి, ఎవరే పని చేయాలని నిర్ణయించగలిగితే అందరూ సానుకూలంగా స్పందించి పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే బీసీ మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తున్నాం, బీసీపీలోకి బీసీబీలోకి బీసీలోకి మారుతున్నారు. వచ్చినందు వల్ల ఏమంటున్నారంటే అందరూ ముస్లింస్ అంటున్నారు. తర్వాత బీసీపీ కంటే బీసీఈ రిజర్వేషన్ గొప్పది కదా, నాకు అర్థం కావట్లేదు. బీసీఈ రిజర్వేషన్ ఏ విధంగా గొప్పది? మనం జనాభా చూసుకున్నట్లయితే మనం బీసీబీ 5లో ఉన్నాం, మనం ఓబీసీకి ఎలిజిబుల్ ఉన్నాం. ఓబీసీ కోర్టులో ఉన్నది కానీ మనం కానీ ఫేవర్గా తెచ్చుకోగలిగితే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చదువులకు కానీ మనం ఎలిజిబుల్ అవుతాం. మనం పిల్లలు అభివృద్ధి చెందుతారు, రాజకీయ పదవులు వస్తాయి. రేపు బీసీలో మనం కానీ మమేకమైపోతే బీసీ సంఘాల్లో మనం పాత్రలు పోషించగలిగితే 42% రాజకీయ రిజర్వేషన్లు కూడా మనం అవకాశాలు చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా పెద్ద ఆలోచనలు కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆయన కొన్ని సంశయాలు ఉన్నాయి, నాకు తెలిసింది వాటిని క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎప్పుడు కూడా మైనార్టీలో భాగమైన అనుకున్నాము కానీ బీసీ రిజర్వేషన్లో వాళ్ళ